రీసెంట్‌గా మనం ఒక వీడియో అయితే తీసాము. ఆ వీడియోలో వచ్చేసి యూట్యూబ్ ఛానెల్ అనేది ఎలా క్రియేట్ చేయాలని అయితే చెప్పాను. సో, యూట్యూబ్ ఛానెల్ అనేది క్రియేట్ చేసిన తర్వాత వీడియోస్ అనేది మనం ఏ విధంగా షూట్ చేయాలి? వీడియోస్ అనేది షూట్ చేసిన తర్వాత ఏ విధంగా ఎడిట్ చేయాలి? ఎడిట్ చేసిన తర్వాత యూట్యూబ్‌లో ఎలా అప్‌లోడ్ చేయాలి? అప్‌లోడ్ చేసిన తర్వాత మనం పెట్టే ట్యాగ్స్ ఏంటి? టైటిల్స్ ఏంటి? డిస్క్రిప్షన్ ఏంటి? సో అండ్ సో వాట్ ఒక వ్యక్తి సీరియస్‌గా నేను యూట్యూబ్ అనేది స్టార్ట్ చేసి నేను యూట్యూబర్‌గా ఎదిగి నేను డబ్బులు సంపాదించాలి అనేవాళ్ళు జాగ్రత్తగా ఎప్పుడైనా చివరి వరకు చూడండి. ఎందుకంటే మనకి ఒక యూట్యూబ్ ఛానల్ గురించి సమగ్ర సమాచారం మీరు ఎక్కడ వెతకాల్సిన అవసరం లేదు. ఈ యొక్క వీడియోలో మీరు పూర్తిగా నేర్చుకుంటారు. గైస్ ఇంకెందుకు ఆలస్యం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు కూడా నాలాగా ఒక క్రియేటర్‌గా స్టార్ట్ అవ్వాలంటే తప్పకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. యూట్యూబ్ గురించి వచ్చే ప్రతి అప్డేట్ అనేది మీరు పొందొచ్చును. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్ ఛానల్స్ అనేది చాలా రకాల కేటగిరీస్ అయితే ఉంటాయి. ఎడ్యుకేషన్ సంబంధించి, ఇకపోతే వ్లాగింగ్ సంబంధించి, అలాగే ఫైనాన్స్ సంబంధించి, సో లోన్స్ ఇట్లా సో అండ్ సో వాట్. ఇప్పుడు మీరు ఏ టైప్ ఆఫ్ కేటగిరీకి వెళ్ళాలనుకుంటున్నారు? సపోజ్ వచ్చేసి నేను ఎడ్యుకేషన్ అంటే ఏమొస్తుందంటే జాబ్స్ వస్తాయి. ఇకపోతే న్యూస్ వస్తుంది. ఇకపోతే మనకి సంబంధించి వ్లాగింగ్ వస్తుంది. ఇవన్నీ మన ఈ ఎడ్యుకేషన్ ఛానల్ కిందకైతే వస్తాయి. కాకపోతే కొంతమంది నేను వ్లాగింగ్ చేస్తానంటారు. లేదా వంటలు ఏవైతే మనము రెసిపీస్ అయితే ఉన్నాయి కదా! ఆ రెసిపీస్ ఎలా తయారు చేయాలి? ఏంటి అనుకుంటారు. సో, ఇకపోతే యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేయాలంటే మనకి మైక్ అనేది ఉండాలా? ఇకపోతే మైక్ అనేది లేకుండా గాని మనం స్టార్ట్ చేయొచ్చా? ఖచ్చితంగా అయితే మొబైల్ అయితే ఉండాలి గాయ్స్. ఎందుకంటే మొబైల్ ఉంటేనే మనము వీడియోస్ అనేది రికార్డింగ్ చేసుకోవచ్చు, షూట్ చేయొచ్చు. సపోజ్ ఇప్పుడు నేను మీకు ఎటువంటి వాయిస్ రికార్డింగ్ సంబంధించి యాప్ అనేది యూజ్ చేయట్లేదండి. నా మొబైల్‌లో ఉన్న స్క్రీన్ రికార్డర్ ఏదైతే వాయిస్ రికార్డర్ ఏదైతే ఉందో డిఫాల్ట్‌గా మొబైల్‌లో వచ్చింది గదా! సో, ఇదే యూజ్ చేస్తున్నాను. నేను ఇక్కడ మాట్లాడేది ఇక్కడ రిసీవ్ చేసుకుంటది. దీన్ని వేరే వెబ్‌సైట్‌లో మనం వేసినట్టయితే నాయిస్ అనేది రిమూవ్ చేస్తుంది. సో, కాబట్టి ఎటువంటి మైక్ అనేది అవసరం లేకుండానే జస్ట్ మొబైల్‌తోనే మనం వీడియోస్ అనేది కూడా షూట్ చేయొచ్చు. సో, ఇప్పుడు మీకొక వీడియో నేను మాట్లాడేది ఒక మొబైల్‌లో రికార్డ్ అవుతుంది. నేనిప్పుడు కావాలంటే ఒకసారి బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను చూడండి గాయ్స్. ఇక్కడ చూడండి నేను వీడియోలో మీకు క్లారిటీగా చూపిస్తాను. సో, ఇక్కడ కావాలంటే ఇది నేను వీడియో క్లిప్ పక్కనే యాడ్ చేస్తాను చూడండి. జస్ట్ నేను నా ఒక మొబైల్‌తో వీడియో రికార్డింగ్ చేస్తున్నాను. ఇంకో మొబైల్‌తో వచ్చేసి ఆడియో రికార్డింగ్ చేసుకుంటున్నాను. ఈ 2 సింక్ చేసి వీడియో అనేది నేను అక్కడ డిఫాల్ట్‌గా యాడింగ్ చేయడం అయితే జరుగుతుంది. సో, ఈ విధంగా మీరు కూడా జస్ట్ ఒక 2 మొబైల్స్ గనుక మీ దగ్గర ఉన్నట్లయితే చాలు. ఒక మొబైల్ వచ్చేసి ఆడియోకి, ఒక మొబైల్ వచ్చేసి వీడియోకి. సో, ఇకపోతే మేము మైక్ ఏదైనా తీసుకుంటామంటే అది మీ ఇష్టం అండి. మీకు నచ్చిన మైక్ అయితే తీసుకోవచ్చును. సో, ఇకపోతే మనము వీడియో అనేది రికార్డింగ్ అనేది చేస్తున్నాం గదా! సో, ఈ రికార్డింగ్ అనేది చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ విధంగా షూట్ చేయాలి? సో, షార్ట్ వీడియోస్ ఉంటాయి. లెంత్ వీడియోస్ ఉంటాయి. సో, కొంతమంది ఓన్లీ మేము షార్ట్ వీడియోలు చేస్తామంటే ఈ విధంగా మీరు పేస్‌కి ఈ విధంగా పెట్టేసుకొని ఇట్లా చేయొచ్చు. లేదన్నా మేము డిఫాల్ట్‌గా షార్ట్ వీడియోసే కాకుండా మాకు సంబంధించి వ్లాగింగ్ వీడియోస్ కానీ, రెసిపీ వీడియోస్ కానీ, వంట వీడియోస్ కానీ మేము ఏదైనా సరే స్క్రీన్ రికార్డింగ్ ఆన్ చేసి వీడియోలో చేయాలనుకుంటే మీరు ఈ విధంగా ఇట్లా మొబైల్ ఈ విధంగా పెట్టేసుకొని ఇట్లా దూరంగా మీకు సంబంధించి ఒక ట్రైపాడ్ అయితే ఉంటే చాలండి. జస్ట్ ఆ ట్రైపాడ్ అనేది యూజ్ చేసుకొని మన మొబైల్ అక్కడ ఫిక్స్ చేసుకొని వీడియోస్ అయితే షూట్ చేయొచ్చు. సో, ఇక్కడికి బావుంది. ఇప్పుడు మనం టాపిక్ అనేది ఏది ఎంచుకోవాలి? సపోజ్ ఇప్పుడు నాకు 2 యూట్యూబ్ ఛానెల్స్ ఉన్నాయి. ఒకటొచ్చేసి ఇది యూట్యూబ్ ఎలా స్టార్ట్ చేయాలనేది. ఇంకోటొచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని స్కీమ్స్. ప్రెజెంట్ ఈ స్కీమ్స్ గురించి చాలా ఛానెల్స్ అయితే ఉన్నాయి. కానీ అందులో మన స్పెషాలిటీ ఏంటంటే, మనం ఏ విధంగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నామని. సపోజ్ ఇప్పుడు ప్రెజెంట్ ఏపీలో కౌశల్యం అనే జాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయి. ఎలా అప్లై చేయాలి? ఏంటి? ఈ జాబ్స్ గురించి కొంత సమగ్ర సమాచారం తెలుసుకొని, దాన్ని ఒక వీడియో రూపంలో నేను మీ అందరికి ఎక్స్‌ప్లెయిన్ చేసి, అది ఎడిటింగ్ యాప్‌లోకి వెళ్ళి, అక్కడ ఎడిటింగ్ చేసి యూట్యూబ్‌లో అయితే అప్‌లోడ్ చేస్తున్నాను. సో, ఈ విధంగా మీకు సంబంధించి ఏదైనా కుకింగ్ ఛానల్ గానీ, గేమింగ్ ఛానల్ గానీ, సో, మీకు నచ్చిన వేలో మీరు ఛానల్స్ అనేది క్రియేట్ చేసుకొని వీడియోస్ అయితే షూట్ చేయొచ్చు. సో, ఇక్కడికి అంటే మీకు ఏ విధంగా వీడియోస్ అనేది షూట్ చేయాలి, ఎటువంటి మైక్స్ గానీ అవన్నీ ఏం లేకుండా మొబైల్స్‌తోనే మనం ఈ విధంగా అయితే తీసుకోవచ్చు. సో, ఇక్కడికి క్లియర్ గాయ్స్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనము వీడియోస్ ఏ విధంగా ఎడిట్ చేయాలి? ఎడిట్ చేయాలంటే ముందుగా మన మొబైల్‌లో ఏదైనా సరే ఎడిటింగ్‌కి సంబంధించి ఒక యాప్ అయితే ఉండాలి. సో, నేను మేజర్‌గా 2 యాప్స్ అయితే ప్రిఫర్ చేస్తాను. ఒకటొచ్చేసి ఇన్‌షాట్, ఇంకోటొచ్చేసి క్యాప్‌కట్. క్యాప్‌కట్ అనేది ఏంటంటే ప్రో 11 వర్షన్ అండి. అది అంత ఈజీగా ఉండదు. దానికి మళ్ళీ వీపీఎన్ అయితే ఆన్ చేయాలి. సో, ఆ యాప్ మీది ఫస్ట్ బేసిక్ లెవెల్‌లో గాని ఉంటే మీరు ఇన్‌షాట్‌లో చేయండి.
ఎందుకంటే క్యాప్‌కట్ అనేది మనం యూజ్ చేయాలంటే వీపీఎన్ ఆన్‌లో ఉండాలి. మళ్ళీ దాంట్లో మనకి చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. కాకపోతే ఆ యాప్ అనేది మనకి ప్లే స్టోర్‌లో దొరకదు. గూగుల్ నుంచి ఏపీకే డౌన్‌లోడ్ చేసుకొని వర్క్ అనేది చేయాలి. సో, మీ అందరికీ సింపుల్‌గా అర్థమయ్యే విధంగా నేను చెప్పడం కోసం ఇన్‌సాట్ యాప్ అయితే చాలా క్లియర్ అండ్ క్లీన్‌గా ఉంటుంది. ఒకసారి ఇన్‌సాట్ యాప్‌లో వీడియోస్ ఇప్పుడు ఏ విధంగా ఎడిట్ చేయాలనేది నేను చెప్తాను. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోస్ ఎడిట్ చేసే ముందు మనం స్క్రీన్ మీద ప్రజెంటేషన్ చేయాలి కదా! మనం చేసే వీడియోలో. అందుకోసం ఒక స్క్రీన్ రికార్డర్ యాప్ అనేది మీకు కావాలి. డిఫాల్ట్‌గా మొబైల్‌లో ఉంటే మొబైల్ యాప్ అనేది యూజ్ చేయండి. కానీ చాలా మందికి మొబైల్ యాప్ అనేది ఉండదు. ఉండని వాళ్ళు డైరెక్ట్‌గా యాప్ అనేది డౌన్‌లోడ్ చేసుకోండి. సో, గైస్ ప్రెజెంట్ నేను ఏ టు జెడ్ స్క్రీన్ రికార్డర్ అనే యాప్ అయితే యూజ్ చేస్తున్నాను. ఈ యాప్ ద్వారా మన స్క్రీన్ మీద జరిగే ప్రతి అప్డేట్ అనేది ఇక్కడ మనం యూజర్స్‌కి ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు. సపోజ్ ఇక్కడ యాప్ అనేది ఓపెన్ చేస్తాను. ఇక్కడ చూడండి మనకి చాలా రకాల ఫీచర్స్ అయితే ఉంటాయి. ఈ టూల్ సెక్షన్ మీద మీరు క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మనకి స్క్రీన్ షాట్స్ గాని, ఇక్కడ నుంచే కెమెరా తీసుకోవచ్చు. ఐ మీన్ బ్రష్ తీసుకోవచ్చు. మ్యాజిక్ బటన్. సో, ఇవన్నీ యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ యాప్ అనేది ఇంటర్‌ఫేస్ అనేది చాలా ఈజీగా ఉంటదని నేను ఈ యాప్ అయితే వాడుతున్నాను. సో, సపోజ్ ఇప్పుడు సింపుల్‌గా మనం బ్యాక్ అయితే వచ్చేసాము. బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇన్‌సాట్ యాప్ నేను ఏదైతే ఇన్‌సాట్ యాప్ అని చెప్పాను కదా! సింపుల్‌గా ఇన్‌సాట్ యాప్ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే వీడియో అని ఏదైతే ఉందో సింపుల్‌గా మీరు ఏం చేస్తారంటే వీడియో మీద క్లిక్ చేయండి. వీడియో మీద క్లిక్ చేస్తానే ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ అని ఉంటది కదా! సింపుల్‌గా న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయండి. న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేస్తానే మన మొబైల్‌లో ఉన్న వీడియోస్ అన్నీ రావడం జరుగుతుంది. ఇందులో ఇప్పుడు మీరు ఏదైతే వర్టికల్‌గా తీశారో వర్టికల్ వీడియో లేదా హారిజాంటల్‌గా తీశారో హారిజాంటల్‌గా వీడియో అనేది ఇక్కడ మనం రేషియో సెలెక్ట్ చేసుకొని ఆ వీడియో అనేది ఎడిట్ చేయాలి. సపోజ్ ఇప్పుడు నేను మీ అందరికీ చూపించడం కోసం గతంలో ఒక వీడియో అయితే ఐ మీన్ నాది సెకండ్ ఛానల్ కోసం ఒక వీడియో అయితే తీశాను. ఆ వీడియో అనేది ఇక్కడ సెట్ చేసుకున్నాను. సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి రేషియో అని ఉంటుంది చూడండి. క్యాన్వాస్ అని సింపుల్‌గా ఇక్కడ క్యాన్వాస్ మీద క్లిక్ చేసి మనము రేషియో సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ 16:9 మీరు ఈ విధంగా వీడియో ఐ మీన్ ఇట్లా వీడియో తీశారా? లేదా ఇట్లా నిలువుగా వీడియో తీశారా? అని అయితే ఉంటుంది. సింపుల్‌గా ఇక్కడ నేను ఇది షార్ట్ వీడియో కాదు లెంత్ వీడియో కాబట్టి ఈ విధంగా నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో, ఇక్కడ నేను ఏం మాట్లాడాను ఏంటి అనేది ఆ వీడియోలో ఉంటుంది. మనకి ఎంత వరకు అవసరమో అంత ట్రిమ్ చేసుకోండి. ఏవైనా టెక్స్ట్ యాడ్ చేయాలంటే లైక్ గాని ఐ మీన్ సబ్స్క్రైబ్ బటన్స్ గాని ఇక్కడ మనం యాడ్ చేసుకోవచ్చు. సో, యాడ్ చేసుకొని ఇక్కడ సైడ్ ఈ విధంగా పెట్టుకోవచ్చు. యానిమేషన్స్ కూడా చేసుకోవచ్చు. సో, ఈ విధంగా వీడియో అనేది మనం ఎడిట్ చేసుకోవాలి. ఇన్‌కేస్ ఎడిట్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ చూడండి పైన ఎక్స్‌పోర్ట్ అని ఒక బటన్ ఉంటుంది. సింపుల్‌గా మనం ఏం చేయాలంటే ఇక్కడ ఎక్స్‌పోర్ట్ అనే బటన్ మీద క్లిక్ చేస్తానే ఇక్కడ మీ ఇష్టం అండి. మీరు ఎక్కువ క్వాలిటీలో కావాలంటే 4K గాని, 2K గాని పెట్టుకోండి. లేదు నార్మల్‌గా మేము వీడియో అప్‌లోడ్ చేయాలంటే ఇట్లా పెట్టుకోండి. నేనైతే మాక్సిమము ఎవరికైనా సరే 4K సజెషన్ చేస్తా. 4K సజెషన్ అనేది ఏంటంటే ఎక్సలెంట్‌గా క్వాలిటీ అనేది అయితే వస్తుంది. సింపుల్‌గా ఈ విధంగా ఎక్స్‌పోర్ట్ మీద క్లిక్ చేస్తానే మన వీడియో అనేది రెడీ అయిపోతుంది. సో, ఇప్పుడు వీడియో అనేది రెడీ అయిపోయిన తర్వాత ఇంకా ఇక్కడికి క్లియర్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే వీడియో అనేది యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయాలి. సో, ఎలా అప్‌లోడ్ చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మొబైల్‌లో ఏదైతే యూట్యూబ్ అనేది ఉందో యాపు. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్ యాప్ అనేది ఓపెన్ చేస్తున్నాను. యూట్యూబ్ యాప్ అని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ప్లస్ ఐకాన్ అయితే ఉంటుంది. ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మనం వీడియో అయితే అప్‌లోడ్ చేయాలి. కాకపోతే మనము ప్రెజెంట్ ఇక్కడ ఏ ఛానల్ ఉంది అంటే మీరు వీడియోస్ అప్‌లోడ్ చేసే ఛానల్ ఉందా? వేరే ఛానల్ ఉందా? అనేది ఇక్కడ చూసుకోవాలి. స్విచ్ అకౌంట్ మీద క్లిక్ చేసి ఇప్పుడు ఇది నాది ఇంకో ఛానల్ అండి. ఇది ఇంకో ఛానల్. ఇది ప్రెజెంట్ ఇంకో ఛానల్. ఇట్లా మీకు నచ్చిన ఛానల్ ఏదైతే వీడియోస్ అప్‌లోడ్ చేస్తున్నారు, క్రియేట్ చేసుకున్నారు కదా! ఆ ఛానల్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ప్రెజెంట్ ఇప్పుడు నేను ఈ ఛానల్ అయితే క్రియేట్ చేసి ఐ మీన్ సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ప్లే బటన్ అయితే ఉంటుంది కదా! సింపుల్‌గా కింద ప్లే బటన్ మీద క్లిక్ చేస్తాను. ఇక్కడ చూడండి మనకి వీడియోనా, షార్ట్ వీడియోనా, లైవా, స్టోరీనా అని ఇక్కడ మనకి ఆప్షన్స్ రావడం జరుగుతుంది. రీలా, పోస్టా అని. సో, ఇక్కడ నేను వీడియో మీద సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు ప్రెజెంట్ నేనైతే వీడియో ఎడిటింగ్ చేశానో ఆ వీడియో అనేది సింపుల్‌గా ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వీడియో అనేది అయితే వస్తుంది. వీడియో అనేది అప్‌లోడ్ చేసేటప్పుడు ఇక్కడ కొన్ని మనం సెట్టింగ్స్ చేసుకోవాలి. సో, ఇక్కడ టైటిల్ అనేది మీరు ఇక్కడ నుంచే ఇవ్వచ్చు. లేదంటే వైటీ స్టూడియో నుంచి అయినా టైటిల్ ఇయ్యొచ్చు. లేదు ఇక్కడ నుంచే ఇస్తానంటే ఇక్కడ నుంచే టైటిల్ ఇయ్యండి. అలాగే ఇక్కడ డిస్క్రిప్షన్ అనేది కూడా మనం యాడ్ చేయాలి. ఇకపోతే అన్‌లిస్ట్ అనేది ఉంది కదా! ఇక్కడ కొంతమందికి పబ్లిష్ అని ఉంటుంది డిఫాల్ట్‌గా. సో, మీరు ఆ ఆప్షన్ అనేది చేంజ్ చేసుకొని ఇక్కడ మీరు అన్‌లిస్ట్‌లో పెట్టుకోండి. పబ్లిక్ అని పెట్టినట్టయితే డైరెక్ట్‌గా వీడియో అనేది పబ్లిక్ అయిపోతుంది. ఐ మీన్ అట్లా లేకుండా అన్‌లిస్ట్ పెట్టేసుకొని మనము అన్‌లిస్ట్ చేసుకున్నట్టయితే మన వీడియో అనేది మన యూట్యూబ్‌లోనే అక్కడే హోల్డ్ అయిపోతుంది. వీడియో అంతా అప్‌లోడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం వైటీ స్టూడియో యాప్‌కి వెళ్ళేసి అక్కడ సెట్టింగ్స్ అన్నీ మనం చేంజ్ చేసుకోవచ్చు. అంటే టైటిల్, డిస్క్రిప్షన్, ట్యాగ్స్ ఇవన్నీ ఇచ్చుకోవచ్చు. సో, ఈ విధంగా మనకి ఇక్కడ అప్‌లోడ్ బటన్ ఉంది కదా! అప్‌లోడ్ బటన్ మీద సింపుల్‌గా మీరు క్లిక్ చేస్తే చాలండి వీడియో అనేది అప్‌లోడ్ అయిపోవడం జరుగుతుంది. సో, ఇక్కడ చూడండి మనకి వీడియో అనేది మన
ఛానెల్‌లో ఏదైతే వీడియో ఉందో ఇక్కడ అప్‌లోడ్ అయిపోవడం జరుగుతుంది. ఇక్కడ 42, 52%, 64% అని ఈ విధంగా పడుతుంది కదా! సింపుల్‌గా ఇలా వీడియో అనేది అప్‌లోడ్ అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తామంటే వైటీ స్టూడియోలోకైతే రండి. అంటే మీరు ఏదైతే యూట్యూబ్ యాప్ అనేది ఉందో వైటీ స్టూడియో యాప్. సో, ఇదొచ్చేసి నా యూట్యూబ్ ఛానెల్ అండి. ఇక్కడ మనం ఓపెన్ చేసిన వెంటనే ఇప్పుడు ప్రెజెంట్ నేను వేరే ఛానెల్‌లో వీడియో అప్‌లోడ్ చేస్తున్నా కాబట్టి సింపుల్‌గా ఆ ఛానెల్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఛానెల్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వీడియోస్ మీద క్లిక్ చేస్తానే ఇప్పుడు మనం యూట్యూబ్‌లో ఏదైతే వీడియో అప్‌లోడ్ చేస్తున్నామో ఆ వీడియో ఇక్కడ మనకి ప్రాసెసింగ్ అవ్వడం జరుగుతుంది. సింపుల్‌గా మీరేం చేస్తారంటే ఆ వీడియో మీద క్లిక్ చేయండి. ఆ వీడియో మీద క్లిక్ చేస్తానే ఇక్కడ మనము టైటిలు, డిస్క్రిప్షన్, ట్యాగ్స్ ఇవన్నీ సెట్ చేయాలి. సింపుల్‌గా ఇక్కడ పైన ఎడిట్ బటన్ ఉంటది. ఎడిట్ బటన్ పై క్లిక్ చేసి సపోజ్ ఈ వీడియో వచ్చేసి కౌశల్యానికి సంబంధించి. సో, ఇక్కడ డిలీట్ చేసి నేనేం చేస్తానంటే కౌశల్యానికి సంబంధించి అని ఒక టైటిల్ ఇస్తా. టైటిల్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ వచ్చేసి డిస్క్రిప్షన్ ఇస్తా. సో, టైటిలు, డిస్క్రిప్షను అలాగే మనకి ఇట్లా కిందికనేది స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ ట్యాగ్స్ అనేదైతే ఇవ్వడం జరుగుతుంది. సో, ట్యాగ్స్ మీరు ఏ లేబుల్ కింద పెట్టుకున్నారు ఏంటి అనేది వీడియో మొత్తం ఇక్కడ సెట్ చేసుకొని ఇక్కడ మనకి ఏదైతే విజిబిలిటీ పెండింగ్ అనేది ఉంది కదా! సింపుల్‌గా ఇక్కడ వీడియో అప్‌లోడ్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. మీరు షెడ్యూల్ చేసుకోవాలంటే షెడ్యూల్, పబ్లిష్ చేసుకోవాలంటే పబ్లిష్ అనేది ఈ ఆప్షన్ మీద సెలెక్ట్ చేసుకొని మీరు వీడియో అనేది అంతా సెట్ చేసుకున్న తర్వాత అలాగే ఇక్కడ మీరు థంబ్‌నెయిల్ ఏదైనా చేసినట్టయితే సింపుల్‌గా పెన్ సింబల్ మీద క్లిక్ చేస్తానే ఇక్కడ కస్టమ్ థంబ్‌నెయిల్ అయితే రావడం జరుగుతుంది. సో, కస్టమ్ థంబ్‌నెయిల్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మన మొబైల్‌లో ఏవైతే థంబ్‌నెయిల్స్ ఉన్నాయో ఈ థంబ్‌నెయిల్స్ అన్నీ ఇక్కడ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో, మీకు నచ్చిన థంబ్‌నెయిల్ అనేది ఇక్కడ మనం అప్లై చేయొచ్చు. సో, ఆ థంబ్‌నెయిల్ అప్లోడ్ చేసి ఇక్కడ డన్ మీద క్లిక్ చేస్తానే సింపుల్‌గా వీడియో అనేది సేవ్ అయిపోవడం జరుగుతుంది. నెక్స్ట్ మనం టైం అనేది చూసుకొని ఏ టైంలో మన యూజర్స్ యాక్టివ్‌గా ఉన్నారో ఆ టైంలో మనం పబ్లిష్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా యూట్యూబ్ ఛానెల్‌లో ఫస్ట్ మనం వీడియో షూట్ చేసుకోవాలి. తర్వాత ఎడిటింగ్ చేయాలి. తర్వాత వీడియో అనేది అప్లోడ్ చేయాలి. సో, ఇదండి యూట్యూబ్ ఛానెల్‌కి సంబంధించి సమగ్ర సమాచారం. ఇన్‌కేస్ మేము డిఫాల్ట్‌గా ఒక యాప్‌లో ఏ విధంగా ఎడిట్ చేయాలి, ప్రో లెవెల్ వరకు మాకు చెప్పండంటే ఇంకొక వీడియో చేస్తాను. అలాగే మీరు ఇంకా యూట్యూబ్ ఛానెల్‌లో ఏ విధంగా అకౌంట్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలో తెలియకపోతే డిస్క్రిప్షన్‌లో ఛానెల్ లింక్ ఉంటుంది లేదా పైన ఐకాన్‌లో నేను ఒక వీడియో అయితే ఇస్తాను. సింపుల్‌గా ఆ వీడియోని క్లిక్ చేసి అసలు యూట్యూబ్ ఛానెల్ ఎలా క్రియేట్ చేయాలి ఏంటి చూడండి. గాయ్స్ ఈ వీడియోలో వచ్చేసి నేను అన్నీ ఫ్రీగానే చెప్పాను. అంటే ప్రో యాప్స్ ఏమో యూజ్ చేయలేదు. ఇకపోతే మైక్ అనేది యూజ్ చేయలేదు. జస్ట్ ఒక మొబైల్ మనం వీడియో రికార్డింగ్ చేయడం కోసం ఇంకొక మొబైల్ స్క్రీన్ రికార్డింగ్ చేయడం, ఆడియో రికార్డింగ్ చేయడం కోసం అంటే ట్రూ మొబైల్స్‌తోనే నేను వీడియో అనేది రికార్డింగ్ చేసి ఎక్స్‌పోర్ట్ చేసి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తున్నాను. మీరు కూడా ఈ విధంగా సీరియస్‌గా యూట్యూబ్ ఛానెల్ గురించి నేర్చుకోవాలి అని అనుకుంటే మన ఛానెల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవ్రీడే ప్రతి అప్డేట్ కోసం ఫాలో అవ్వండి. ఇన్‌కేస్ ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి. అలాంటి వీడియోస్‌తో నేను మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. జై హింద్.